సో, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఇక్కడ మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం. సో, ఇక్కడ ఇది మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కింద నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఇక్కడ ఒకడొచ్చేసి మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తుర్రు. క్లెయిమ్ చేసుకునే ఆర్థికపరమైన ఆస్తులను ప్రయోజనాలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మీ హక్కు మీ ఆ కార్యక్రమాన్ని చాలామంది బ్యాంకుల్లో ఇట్లా డబ్బులు ఇడిచిపెట్టారు. సో, అటువంటి డబ్బులన్నీ గూడా ఎవరైనా అకౌంట్ ఉంటే క్లోజ్ చేసుకోవాలి. మీ డబ్బు మీరు తీసుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి జరుగుతుందనమాట. ఇంకోటి జాతరల సందడి మొదలైందని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో మొత్తం సంక్రాంతి నుంచి అన్ని జాతరలు స్టార్ట్ అయితాయి. సో, రంగాపూర్ జాతర మెయిన్‌గా ఇక్కడ ఒట్టేం జాతర, మన్యంకొండ జాతర, కురుమూరు జాతర అయిపోయింది కదా రీసెంట్‌గా. సో, ఇవన్నీ గంగాపూర్ ఆలయం అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇది జడ్చర్ల ఉంటది. జడ్చర్ల దగ్గరలో ఉంటది గంగాపురం అని. సో, చెన్నకేశవ స్వామి దేవాలయం అది. కోనార్క్ సూర్య దేవాలయం ఒకే విధంగా నిర్మించారు. అక్కడ తమిళనాడులో ఉన్నట్టు ఇక్కడ టెంపుల్ ఉంటదని చెప్పేసి ఇచ్చిరనమాట. సో, ఇక్కడ మొన్న గవర్నర్ వస్తుండు. 24న సీఎం రేవంత్ రెడ్డి వస్తుండు మహబూబ్‌నగర్ జిల్లాకని వార్త రాసిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి వార్త చూస్తున్నాం మనం లైంగిక దాడి ఘటన నిందితుడి అరెస్ట్ అని. ఇక్కడ మహబూబ్‌నగర్ పక్కల ఇది ఒకటి మూసాపేట అనే మండలం, మూసాపేట అడ్డాకుల మండలం. మూసాపేట మండలంలో వేముల అనే ఊర్లో దళిత యువతిని అత్యాచారం చేయడంతో యువతి మృతి చెందిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. సో, ఈ ఊర్లో ఇక్కడ మూసాపేట అంటే అడ్డాకుల మహబూబ్‌నగర్ పక్కన అనమాట ఇది. సో, అడ్డాకుల ప్రాంతంలో మూసాపేట మండలంలో వేముల అనే ఊర్లో సో, 17 తారీఖు నాడు ఓట్లు జరిగినాయి గదా! మొన్న 17 తారీఖు నాడు ఆ ఓట్లు జరిగిన తర్వాత ఊరంతా ఓట్లలా ఉంటే, ఆ ఊర్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకొని సో, వాళ్ళు ఇక్కడ రైతు వేదిక దగ్గర కలవడానికి ఎళ్ళిర్రు. అంటే ఎళ్ళిన తర్వాత ఏమైందో తెలవదు. అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయిందనమాట. సో, వాడు ఆళ్ళకి తెలిసినోళ్ళకి ఫోను జేసి, ఆ అమ్మాయిని అక్కడ తిప్పి దవాఖానకేసుకపోతే అప్పటికే చచ్చిపోయిందని చెప్పేసి కేసయింది. సో, అందరేమో సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ ఓట్లల్లో ఆహ్, డాన్సులు అట్లా చేస్తుంటే వీళ్ళేమో ఇట్లా చేసిరనమాట. సో, ఆళ్ళ వివరాలు గూడా ఇచ్చిండు. ఆళ్ళేమో అబ్బాయి తెలుగోళ్ళు, అమ్మాయేమో మాలోళ్ళంట. సో, వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రికి ఆ ఊరు గాదు అబ్బాయిది వాస్తవంగా. వాళ్ళ అయ్యకి ఇద్దరు పెళ్ళిళ్ళైతే ఆళ్ళ అయ్య, ఆళ్ళ పెద్దమ్మ ఆ ఊర్లో ఉంటారంట. ఈ అమ్మాయి వాళ్ళ ఊర్లో ఉంటారట వేములలో. సో, ఆ అబ్బాయి ఆళ్ళ అమ్మతోన వేరే ఊర్లో ఉంటాడంట. అప్పుడప్పుడు వచ్చి పోతుండేనంట. అట్లా 2 సంవత్సరాల క్రితం వినాయక చవితికొచ్చినప్పుడు ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడ్డదంట. పరిచయం ఏర్పడిన తర్వాత ఫోను నంబర్ తీసుకోవడము, మాట్లాడుకోవడము, అట్లా ప్రేమ అనే డ్రామా క్రియేట్ చేసి వాళ్ళు నడుస్తున్నది. సో, మొన్న వచ్చినప్పుడు ఓట్లకొచ్చినప్పుడు ఇదే మంచిగుందని చెప్పేసి వాళ్ళు కలవడానికెళ్లిర్రు. ఎళ్ళిన తర్వాత ఏమైందో తెలవదు గానీ, అమ్మాయి అయితే చనిపోయింది. చనిపోయినందుకు కేసయింది. వాని మీద ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసయితది, రేప్ కేసయితది, అన్ని కేసులయితయి. జీవితం మొత్తం ఇంక ఖతమే. ఎందుకంటే వాడు సరే ప్రేమిస్తే పెళ్లి చేసుకున్నదిలే గాని అమ్మాయిని చంపేసిండంటే ఏం జరిగిందో తెలవదు. పేపర్‌లో గూడా వచ్చేటివన్నీ కరెక్ట్ గావు గానీ, ఫేస్‌బుక్‌లో రాసిర్రు క్లియర్‌గా వీళ్ళు మహబూబ్‌నగర్ ఎస్పీ అనమాట. ఎవరు ఎస్పీ జానకి మేడం చెప్తున్నారు. ఇక్కడ మాస్కేసిర్రు గదా! మొఖంకి కర్రగా. సో, వాడే అనమాట పిల్లగాడు. సో, అమ్మాయేమో చనిపోయింది. సో, దాని గురించి ఒక వార్త రాసిర్రు. నెక్స్టొచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిండంట. పెద్ద కొత్తపల్లిలో పనిచేస్తాడంట. సో, పెద్ద కొత్తపల్లి మండలంలో స్టేషన్‌లో పనిచేసి సాయంత్రం నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆళ్ళ ఊరికి పోతున్నాడట. ఆళ్ళ ఊరికి పోతుంటే ఆళ్ళ ఊరు ఏ ఊరు ఇక్కడ సో, ఏదో బండి ఆదిరాల దగ్గర వేరే గుర్తు తెలవని బండి గుద్దిందంట. గుద్దితే ఎమ్మటే స్పాట్‌లో చనిపోయిండు. సో, అతని వివరాలిచ్చిర్రు. వాళ్ళ ఊరు గూడా రేవల్లి మండలంలో షాయిన్‌పల్లి అంట. షాయిన్‌పల్లికి చెందిన అతని వయసు 32 సంవత్సరాలు. ఆంజనేయులంట పేరు. సో, ఆళ్ళు నిన్న ఎస్పీ ఆళ్ళందరెళ్లి అంత్యక్రియలు కంప్లీట్ జేసిర్రు. సో, ఆ వివరాలిచ్చిర్రు. నెక్స్టొచ్చేసి పులి ఆనవాళ్ళు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. పెంటెల్లి ఏరియాలో కొల్లాపూర్ ప్రాంతంలో పెంటెల్లి పక్కల పులి కనిపిస్తుందంట ఆళ్ళకు. సో, పులి కనిపిస్తే ఫోను చేయండి అని చెప్పేసి వార్త ఇచ్చిర్రు. ఇక్కడ ఈడు కేస్ చే చోరీ కేస్ ఛేదన అంటే ఉత్తరప్రదేశ్‌లో నిందితుడి పట్టువేత, పోలీస్ కాల్పులో మృతి చెందిన మరొక నిందితుడు, మరొకరు పరారి. సో, కల్వకుర్తి ఏరియాలో 8 తారీఖు నాడు జరిగిందంట దొంగతనము. సో, దొంగతనం జరిగితే ఊరుకొండపేట ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ పట్టణంలోని కేశవ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది కదా! అక్కడ పనిచేసే పూజారి ఇంట్లో జరిగిందట.
సో, ఫిర్యాదు జరగగా కేసు పెడితే దొంగలు ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారిగా గుర్తించిరట. సో, ఇక్కడ కేసు దొంగతనం జరిగిన తర్వాత ఆ పూజారి కేసు పెట్టిండనమాట. కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆళ్ళు ఉత్తరప్రదేశ్ ఆళ్ళని తేలిందట. ఉత్తరప్రదేశ్ తేలితే వాళ్ళని పోయి పట్టుకురానికి పోతే ఒకడు దొరికిండు. ఇంకొకడేమో పారిపోతుంటే కాల్చి పడేసిరనమాట. సో, ఏం జరిగింది? మహమ్మద్ ఉస్మాన్ మిగతా వారిని పట్టుకునే క్రమంలో అక్కడ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరొక నిందితుడు సమయుద్దీన్ మృతి చెందాడు. షమ్ముల్ తప్పించుకున్నాడు. నిందితుడి నుంచి రూ. 3,00,000, 25 గ్రాముల బంగారం అంటే 2.5 తులాల బంగారం పట్టుకొచ్చిరనమాట. సీఐ పట్టుకొచ్చి వాళ్ళని కోర్టులో కలవకుర్తి కోర్టులో హాజరుపరిచిండు. సో, అది. ఇక్కడ ఒక ఊరు గురించి ఇచ్చిర్రు. మెయిన్‌గా వచ్చేసి నాటి నవాబుల నజరాని నవాబ్‌పేట. నవాబ్‌పేట ఇది మండల కేంద్రం. మండల కేంద్రం కాబట్టి అక్కడ ఏందంటే ఒకటే ఇంటి నుంచి ఆహ్, ఏందది నిజాంల 45 ఏళ్లుగా ఒకటే ముగ్గురు అన్నదమ్ములంట ఒకటే కుటుంబానికి సంబంధించినోళ్ళు పరిపాలించిరట. సో, 1952 అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ జరిగిన ఓట్లప్పటి నుంచి జరిగిందంట. ఇప్పుడు రీసెంట్‌గా ఈమె ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈమె మహిళకి కేటాయించారు ఈ సీటు. సో, ఇప్పుడు గీతారాణి అని ఈమె సర్పంచ్ అయిందని ఇచ్చేసిరనమాట డీటెయిల్స్. సో, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రమాణ స్వీకారానికి అన్ని గ్రామ పంచాయతీలు రెడీ అయితున్నాయి. రేపు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం ఉంది గదా! సో, దానికోసం అని చెప్పేసి అన్నీ రెడీ అయితున్నాయన్నమాట. సో, అన్ని గ్రామ పంచాయతీలు రెడీ అయితున్నాయి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. నిన్న చేయాల్సుండే 20 తారీఖున ఉండే ప్రమాణ స్వీకారం. కానీ ఏదో ముహూర్తాలు బాలేవని చెప్పేసి 22కి మార్చిర్రు. సో, అందుకోసమని రెడీ అయితున్నాయని చెప్పేసి ఇచ్చిరనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్మికులకు మంకీ క్యాపులు అందజేత. గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు పొద్దుగాల లేచి పని చేయాలి కదా వాళ్ళు. సో, వాళ్ళందరికీ చలి కోసమని క్యాపులు ఇచ్చిండనమాట. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఇచ్చిండనమాట. సో, ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయానికి కంప్యూటర్ బహుమానం ఇచ్చిరంట. దాని గురించి రాసిర్రు. కాంగ్రెస్ పార్టీలో చేరికలంటే నిన్న మొన్న గెలిచిర్రు కదా! కొత్త సర్పంచులు గెలిచినోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి పోతుర్రని ఒక వార్త రాసిండు. సో, ఇవి మొత్తంగా అయితే మెయిన్‌గా మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. మెయిన్‌గా అయితే ఆ అమ్మాయిది మర్డర్ కేస్ కవర్ అయింది. సో, వాడు వాళ్ళు ఫేస్‌బుక్‌లో క్లియర్‌గా పెట్టిర్రు. జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ గారు. సో, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ కులం, వాళ్ళు ఏం పని చేస్తారు మొత్తం ఇచ్చారనమాట. సో, అమ్మాయి వయస్సు గూడా దాదాపు అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. వానికి గూడా 22, 23 గంతే ఉండొచ్చు. సో, ఇక్కడ ఊరేగింపులు చేస్తుంటే వాళ్ళక్కడ అమ్మాయి చనిపోయిందనమాట. వాడు ఒక్కడే ఉన్నాడా? వాని ఇంకా గ్యాంగ్ ఉందనేది పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తారు. తీస్తారు. ఇప్పటికైతే ఎవరు లేరు. వాడొక్కడే జరిగిందన్నట్టు ఉంది. మరి తర్వాత ఏం జరుగుతదనేది చూడాలి. సో, ఇది మహబూబ్‌నగర్ జిల్లా ఎంటైర్ మహబూబ్‌నగర్ జిల్లా వార్తలొచ్చేసి మెయిన్‌గా.